హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శృతి క్రియేషన్స్. ఇదైతే పండగప్పుడు తీసింది. సంక్రాంతి పండగ రోజైతే మేమైతే గారెలు చేసినాం. ఇదైతే అదే వ్లాగ్. బయట కట్టెల పొయ్యి మీద చేసినాం. ఈ గారెలు అయితే చాలా సింపుల్ వేలోనైతే మేము ఎప్పుడు ఎలా చేసుకుంటామని అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మిక్సీ గిన్నెలోనైతే వెల్లుల్లినైతే తీసుకోవాలి. 2 గుప్పెళ్ళు పొట్టు తీసినవి. అందులోనే 2 స్పూన్ల జీలకర్ర తీసుకోవాలి. ఇప్పుడైతే ధనియాలు అయితే 2 గుప్పెళ్ళు తీసుకుంటున్నాము. మేమైతే కేజీకి ఎలా చేసుకుంటామో చూపిస్తాను. వీటిలోనైతే మీడియం సైజు 3 ఉల్లిపాయలనైతే పొట్టు తీసుకొని అయితే కొంచెం పెద్ద సైజులోనైతే కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో తీసుకొని అయితే కొంచెం బరకగానైతే పేస్ట్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్ అయితే చేసుకోవద్దు, కొంచెం బరకగా చేసుకుంటేనైతే చాలా బాగుంటుంది గారెల్లోనైతే. ఇప్పుడైతే 1 కేజీ పిండి తీసుకున్నాము, బియ్యపు పిండే ఓన్లీ. అందులోనైతే 2 గుప్పెళ్ళ నువ్వులు తీసుకున్నాము. ఇందులోనైతే రకరకాల పప్పులు వేసుకొని కూడా చేస్తారు మా సైడ్, బొబ్బరపప్పు, శనగపప్పు అని. మేమైతే ఓన్లీ నువ్వులతోనే చేసుకుంటున్నాము. ఇందులోనే ముందు మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాతనైతే కారం అయితే తగినంత వేసుకోవాలి. కేజీకి 2 స్పూన్లు అనుకోండి, 2 స్పూన్లు వేసుకున్నాము మేమైతే. తర్వాతనైతే ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, ఇదైతే కలర్ కోసమే ఓన్లీ. తర్వాత ఉప్పు అయితే 1 స్పూన్ వేసుకున్నాము తగినంత. తర్వాత 2 గుప్పెళ్ళ కరివేపాకు అయితే తీసుకోవాలి. కొంచెం మీడియం సైజు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగనే వేసుకోకుండా కొంచెం కట్ చేసుకొని వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా తీసుకున్నా, చిన్నగా కట్ చేసుకొని. వీటినైతే పిండికి మొత్తం పట్టేలానైతే మంచిగా కలపాలి. పేస్ట్ ఉంటుంది కదా, అదైతే మొత్తం పిండికి అయ్యేటట్టు అయితే మంచిగా కలపాలి. ఈ కలపడంతోనే ఉంటుంది, వెంటనే వాటర్ పోస్తానైతే అస్సలు కలవవు అన్నీ. ఇప్పుడైతే బాగా కలిపిన తర్వాతనైతే వాటర్ అయితే మేమైతే వేడి అయితే ఏమి వేసుకుంటలేము. వేడి వాటర్తోనే చాలామంది కలుపుతారు, కానీ మేమైతే చల్లటి వాటర్తోనే పిండిని కలుపుతున్నాము. ఈ వాటర్ అయితే చూసుకుంటూనైతే కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూనైతే మంచిగా కలుపుకోవాలి. కేజీ పిండికైతే 4 గ్లాసుల వాటర్ అయితే పట్టినాయి. అట్లా చూసుకుంటూనైతే మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ పోసి అయితే కలపద్దు. ఇది కొంచెం ఎంత మంచిగా కలిపితే పిండి కలపడంతోనే ఉంటాయి, అంత మంచిగా వస్తాయి. మనం మంచిగా కలపకపోతేనైతే ఆ అప్పలు అయితే ఇట్లా పగిలిపోయినట్టు వస్తాయి, ఎండిపోయినట్టు. అందుకే మంచిగా బాగా సేపు అయినా అని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మేమైతే పిండిని అయితే సెమీ సాఫ్ట్గానైతే కలిపినాం. ఇట్లుండాలి పిండి టెక్చర్ అయితే. ఇలా కలుపుకొని అయితే ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాతనైతే చేసుకోవడమే. చిన్న చిన్న ఉండలు చేసుకొని అయితే పూరి ప్రెస్ ఉంటుంది కదా, మా సైడ్ అయితే గారెల మిషన్ అంటాము, ఈ మిషన్లో పెట్టయితే మంచిగా ప్రెస్ చేసుకోవడమే. ముందైతే చిన్న చిన్న ఉండలు చేసుకొని అయితే పక్కన పెట్టేసుకొని అయితే తర్వాత ఒక కాటన్ క్లాత్ వేసి అయితే దాని మీద ఇలా గారెలు వేసుకొని అయితే మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాతనే కాల్చుకోవాలి, లేకపోతే నూనెలో వేసినాకనైతే విచ్చిపోతాయి. ఇలానైతే అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే మంచిగా చేసుకోవాలి. ఈ గారెలు అయితే మా సైడ్ అయితే ఎక్కువగానైతే నాన్ వెజ్లో తినడానికే ఎక్కువ ఇష్టపడతారు. ఇవి చేసుకోవడం కూడా అందుకోసమే చాలామంది చేసుకుంటారు. ఏ పండగకైనా అని ఈ గారెలు అయితే మా సైడ్ అయితే కంపల్సరీగా చేసుకుంటాము. నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళైతే 5-6 కేజీస్ చేసేవాళ్ళు. ఓన్లీ గారెలు, కారపూసలు 5 కేజీస్ అట్లా అని మొత్తం బాగా చేసేవాళ్ళు. అప్పుడైతే నేనైతే ఏం పని చేయకపోతుంటిని, అస్సలు హెల్ప్ చేయకపోతుంటిని. ఇప్పటి రోజులలోనైతే ఇవి చేయడం అయితే పెద్ద టాస్కే. ఇప్పటి వాళ్ళకైతే అసలు ఎవ్వరికి రాను కూడా రావు ఇవి చేయడం అయితే. 1 కేజీ 2 కేజీలు చేయడమే ఎక్కువ అయిపోయింది ఇప్పటి రోజులలోనైతే. ఇప్పుడైతే ఇలా చేసుకున్న వాటినైతే ఒక కంచుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమే ఇలా. మేమైతే 1 కేజీ ఆయిల్ తీసుకున్నాము. కేజీ ఆయిల్లోనైతే 4 అలా వేసి అయితే కాల్చుకుంటున్నాము. బాగా వేసినా కానీ అవి మొత్తం ఇరిగిపోయినట్టు అయినట్టు అవుతాయి. అందుకే 4 వేసి అయితే మంచిగా కాల్చుకోవడమే. చాలా తొందరనే అవుతాయి, కేజీ కాబట్టి తొందరనే అయిపోయినవి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే తీసేసుకోవడమే. తర్వాతనైతే సేమ్ అలానే కాల్చుకోవాలి. నేనైతే వీడియో కోసమే అట్లా కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని కాల్చిన. నాకు కూడా అస్సలు కాల్వరాదు, అసలు చేయడానికే రాదు. అక్కడ స్టవ్ మీద అంటే వేరుగానే ఈ కట్టెల పొయ్యి మీదనైతే మంటనైతే అస్సలు మండదు. వాటితోనైతే కొంచెం కష్టమే, అందుకే చూసి కాల్చుకోవాలి. ఇప్పటి వాళ్ళతోనైతే ఈ కట్టెల పొయ్యి మీదనైతే అస్సలు కాదు.
నేనైతే లాస్ట్‌కైతే ఒక్కసారికి ఇలా కాల్చడానికైతే కూర్చొని కాల్చిన. ఇట్లా వీడియో కోసమే కాల్చిన అంతే. నాకు గూడా రాదు ఈ కట్టెల పొయ్యి మీదనైతే. కానీ కట్టెల పొయ్యి మీద ఏసినవైతే చాలా బావుంటాయి. చాలా మంచి టేస్ట్ గూడా ఉంటాయి. ఈ స్టవ్ మీద కన్నా కట్టెల పొయ్యి మీదనే బావుంటాయి. మీరు గూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.